బీహార్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. నితీష్కు చెందిన జేడీయూకు, లాలూకు చెందిన ఆర్జేడీకి మధ్య సంబంధాలు బెడిసినట్టుగా వార్తలు వస్తున్నాయి. నితీష్ కుమార్ మరోమారు ఇండియా కూటమికి జలక్కిచ్చి వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తారనే వార్తలు గురువారం పాట్నాలో ఊపందుకున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు చెందిన జనతాదళ్ యూకు, లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్కు మధ్య భేదాభిప్రాయాలు గురువారం తారాస్థాయికి చేరాయని పాట్నాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు తలెత్తుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇండియా కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న నితీష్ కూటమికి హ్యాండ్ ఇచ్చి రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తారని టాక్ బలంగా వినిపిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో బీహార్ బీజేపీ చీఫ్ సామ్రాట్ చౌదరితో పాటు కేంద్ర మంత్రి అశ్విని చౌబేలు పార్టీ అధిష్టానాన్ని కలిసేందుకు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పాట్నాలో నితీష్ ఇంట్లో రాజకీయ హెడావిడి కనిపించింది. జేడీయూ నాయకులు లాలన్ సింగ్, వినయ్ కుమార్ చౌదరిలతో పాటు ఇతర సీనియర్ నాయకులు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు జరుపుతున్నారు. అదే సమయంలో లాలూ ప్రసాద్ క్యాంపులో జరుగుతున్న పరిణామాలపై కూడా నితీష్ ఫోకస్ పెట్టారని చెబుతున్నారు. అయితే లాలూ ప్రసాద్ మెజార్టీ దక్కించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే అసెంబ్లీని రద్దు చేయాలనే ఆలోచనలో నితీష్ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఇటు జేడీయూ, ఆర్జేడీకి మధ్య సంబంధాలు ఎందుకు బెడిసి కొట్టాయనే విషయానికొస్తే బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూర్ ఠాకూర్ జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో నితీష్ పరోక్షంగా లాలూ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలే కారణమని చెబుతున్నారు. కర్పూరి ఠాకూర్ బాటలో జేడీయూ నడుస్తోంది అన్నారు. ఆయన మాదిరిగానే తాము కూడా కుటుంబ సభ్యులను రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నామని పరోక్షంగా లాలూ కుటుంబ సభ్యుల గురించి ప్రస్తావించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కర్పూరి ఠాకూర్కు భారతరత్న ప్రకటించడం పట్ల మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు నితీష్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం బీహార్ ప్రభుత్వంలో లాలూ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మరో కుమారుడు తేజ్ ప్రదీప్ కేబినెట్ మంత్రిగా ఉన్నారు. కాగా తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్జేడీ కూడా స్పందించింది. బీజేపీ వెనుకుండి నితీష్ ద్వారా వారసత్వ రాజకీయాల గురించి ఎగదోస్తోందని మండిపడుతోంది. ఇదిలా ఉండగా నితీష్ వ్యాఖ్యలపై లాలూ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య ఎక్స్ ద్వారా చురుకలంటించారు. తమ తప్పులను తెలుసుకొని వారు ఎదుటివారి తప్పులను ఎత్తి చూపిస్తారంటూ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా కామెంట్ చేసి తర్వాత డిలీట్ చేశారు. ఇక బీజేపీ వర్గాలు మాత్రం నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా అంగీకరించారని చెబుతున్నారు. నితీష్ కు చెందిన జేడీయూ, ఎన్డీయూలో కలవాలనుకుంటే ముందుగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ పదవి బీజేపీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ నితీష్ సీఎం పదవిని బీజేపీకి ఇవ్వడానికి నిరాకరిస్తే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడమే ఆయన ముందున్న ప్రత్యామ్నాయమన్న టాక్ కూడా పాట్నాలో వినిపిస్తోంది. ఇక రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఒకవేళ నితీష్ కుమార్ ఆర్జేడీయూ నుంచి తెగదెంపులు చేసుకుంటే ప్రత్యామ్నాయంగా ఆర్జేడీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముమ్మర ప్రయత్నాలు చేపట్టిందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆర్జేడీకి 8 మంది ఎమ్మెల్యేలుంటే చాలు ప్రభుత్వం ఏర్పాటు చేయగలదు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 122. అయితే మాజీ బీహార్ సీఎం జితన్ రామ్ మంజీ క్యాంప్కు చెందిన 4 ఎమ్మెల్యేలు, ఏఐఎంఐఎంకు చెందిన ఒక లెజిస్లేటర్, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఒకరు ఆర్జేడీలో చేరే అవకాశం ఉందన్న వార్తలొస్తున్నాయి. బీహార్లో అధికారంలోకి రావాలంటే కనీసం 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమవుతుంది. ప్రస్తుతం కేవలం 2 ఎమ్మెల్యేల మద్దతు లభిస్తే ఆర్జేడీ అధికారంలోకి రాగలదు. ఆ దిశగా లాలూ క్యాంప్ ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి ముమ్మర ప్రయత్నాలు మొదలెట్టింది. మొత్తానికి చూస్తే నితీష్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయనున్నారన్న వార్తలు మాత్రం ప్రస్తుతం బీహార్లో హాట్ టాపిక్గా మారాయి.